కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఎదుర్కొనే పరిస్థితులు. ఇదండి ఇవాళ మన టాపికు. అసలు ఆడపిల్ల, అసలు ఆ మాటకి ఎంత అర్థం ఉందండి. ఎవరు కనిపెట్టారో నాకైతే తెలియదండి. అంటే ఇప్పుడు నేను చెప్పేది నా ఓన్ కాదు, నేను ఎక్కడో వినడమో చదవడమో ఏదో అయితే జరిగింది. ఆడపిల్ల అంటే ఆడపిల్లే, ఈడపిల్ల కాదు అని అర్థం. అసలు అంత చిన్న వర్డ్లో ఎంత మీనింగ్ ఉందండి. సరిగా మన టాపిక్లోకి వచ్చేద్దాము. ఆడపిల్ల, కొత్తగా పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన ఆడపిల్ల అక్కడ ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటుందంటే, మనము పుట్టి పెరిగి అమ్మ నాన్నల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి మనము ఏడ్చి మొండికేసి మనం అనుకున్నది సాధించి పుట్టింటి వాళ్ళని, తోడబుట్టువుల్ని, చుట్టాలని, పక్కాలని అందరినీ వదిలేసి అత్తగారింటికి, అంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలియదు, వాళ్ళ కట్టుబాట్లు ఎలాంటిదో తెలియదు. అలాంటిది అక్కడికి వెళ్ళడము ఒక్కసారి సడన్గా వాళ్ళ జీవితంలోకి అనుకోని అపరిచితుల్లాగా వస్తారు. వాళ్ళే జీవితం అయిపోయిద్ది అమ్మాయికి. అలాంటి పరిస్థితి అన్నమాట అమ్మాయిది. పాపం అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొంతమంది అమ్మాయిలు పాపం ఎటన్నా ఆకలేస్తున్నా కూడా ఆకలేస్తుంది నాకు అని చెప్పలేవరు అక్కడ ఉన్న పరిస్థితులు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. ఇంకా కొంతమంది అయితే అసలు మాట్లాడరు, సరిగా మాట్లాడరు, ఎక్కువగా నవ్వరు. ఎందుకు అనంటే, నవ్వుతే ఈ అమ్మాయి ఇలా నవ్వుతుంది, చూడు ఇట్లా నవ్వుతుంది ఏంటి, కొత్తగా పెళ్ళైందని కొంచెం కూడా సిగ్గు లేదు, సిగ్గుపడట్లేదు, అది ఇది అనుకుంటారేమో. మాట్లాడితే ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, మనమైతే ఒక్క మాట కూడా మాట్లాడుకోము, ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంది అని అనుకుంటారేమో. ఇట్లా రకరకాల ఆలోచనలు ఆ పిల్లకి, పాపం కొత్తగా పెళ్ళైన అమ్మాయికి రకరకాల ఆలోచనలు వస్తాయి. అక్కడ సరిగా తినదు, అసలే పాపము ఆకలేస్తున్నా కూడా అడగలేని పరిస్థితి. ఒకవేళ ఆకలేస్తుంది అని అంటే ఏమైనా అంటారేమో, ఏంటి అమ్మాయి కొత్తగా వచ్చింది ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలి, అది ఇది అని అంటారో ఏమో అని. ఆకలేస్తున్నా అసలు పాపము అమ్మాయిలు చెప్పరండి. నేను చాలామందిని చూశాను. నేను కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ కూడా చేశాను. అంటే మనం పెళ్ళిళ్ళకు అటు వెళ్తుంటాం కదా, మనం ఏదైనా నలుగురు కూర్చొని మాట్లాడుతుంటే, ఏదైనా జోక్ కానీ ఏదైనా వేసి మనం నవ్వుతుంటే నవ్వను కూడా నవ్వరండి, పాపం తల కిందికి వేసుకొని కూర్చుంటారు. నేను అడిగా, అంటే అఫ్కోర్స్ మనం కూడా అలాంటి సమస్యల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. నేను మామూలుగా వెళ్ళి, ఏం నాన్న నవ్వను కూడా నవ్వట్లేదు ఏంటి అని అంటే, నవ్వుతేమని అనుకుంటారేమో అందుకనే నేను అంటే, అలా ఉండదమ్మా, అలా ఏమనుకోరు అంటారు. అంటే ఆ పిల్లకు ఆ సిగ్గు కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అలాంటి టైంలో ఆడపిల్లకి అలాంటి పరిస్థితులు ఉంటాయండి. ఇంకా కొంతమంది నేను చూశాను, భర్త ఏదైనా కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే వెళ్తారు, వాళ్ళు రావడము లేట్ అయింది. పాపం ఈ పిల్లకి ఆకలేస్తుంది అని చెప్పలేవదు. అంటే చెప్తే ఆకలేస్తుంది అని ఒకవేళ తింటే, అమ్మో ఈ అమ్మాయి ఏంటి, భర్త కొత్తగా పెళ్ళైంది, భర్త బయటికి వెళ్తే వాడి కోసం ఎదురు చూడకుండా అలా పెట్టుకొని తినేస్తుంది అని అనుకుంటారేమో. అంటే వాళ్ళు అనుకుంటారో అనుకోరో ఈ అమ్మాయికి తెలీదు. బట్ ఈ అమ్మాయి మనసులో అలాంటి అభిప్రాయాలు, అలాంటివి ఆలోచనలు వస్తాయి. వాళ్ళు అనుకుంటారేమో, వీళ్ళు ఇలా అనుకుంటారేమో అనే ఆలోచనలు ఆ పిల్లకు వస్తాయి ఆ టైంలో. అందుకే నేను చెప్తున్నాను. ఇంకా కొంతమంది పాపము అత్తయ్యతో కానీ, మామయ్యతో కానీ, ఆడపడుచుతో కానీ ఎక్కువ మాట్లాడలేరు. అంటే కొంతమంది కలివిడిగా ఉంటే, ఈ అమ్మాయి ఏంది ఇంత కలివిడిగా ఉంటుంది, ఇట్లా మాట్లాడేస్తుంది, అసలు ఏం లేదు ఈ అమ్మాయికి అనుకుంటారేమో. అంటే వాళ్ళు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఈ అమ్మాయికి అలా అనిపిస్తుంటుంది. ఇలా అనుకుంటారు, అలా అనుకుంటారు, ఈ రకంగా అనుకుంటారు. గట్టిగా నవ్వుతే ఏంటి ఇట్లా గట్టిగా నవ్వుతుంది అనుకుంటారు. సైలెంట్గా ఉంటే వామ్మో ఏంటి అమ్మాయి మూగముద్దులాగా సైలెంట్గా ఉంటుంది, ఏంటి ఓ నవ్వు లేదు, ఏం లేదు అని అనుకుంటారేమో. అంటే ఆ పిల్ల మనసులో రకరకాల ఆలోచనలు. అసలే ఒకవైపు పుట్టింటి వాళ్ళని, పుట్టిన వాళ్ళని
అందరినీ వదిలేసి వచ్చిన ఆ బాధ, అది చాలా పెద్ద బాధ అండి. మనందరం అనుభవించాము ఆ బాధని చెప్తున్నా. అసలే అదొక పెద్ద బాధ. అందులో ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ఆచారాలకు అలవాట్లకు ఆ అమ్మాయి అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి. అన్నీ ఒక్కసారి ఆ పిల్ల మనసులో వచ్చేస్తాయి. అందుకే అంటున్నా, చాలా కొంతమంది నార్మల్గా ఉంటారు, కొంతమంది ఉండలేకపోతారండి. అలా నేను చెప్తున్నా, మనందరము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనము ఎదుర్కొన్నాం. అందుకే చెప్తున్నా. కాబట్టి మన ఇంటికి వచ్చే అమ్మాయిని మనంతటా మనమే వెళ్ళి, నాన్న మాట్లాడట్లేదు, కూర్చోట్లేదు, నలుగురితో కూర్చోట్లేదు, తిన్నమ్మ కడుపు నిండా తిను, అందరితో కలుపుగోలుగుండు, అట్లా ఉండకు, ఏం కాదు, మేము లేమా, తల్లిదండ్రుల్లాగా మేము లేమా అమ్మ, మమ్మల్ని మాలో చూసుకో నువ్వు అని ఆ రకంగా మనము వాళ్ళకు గైడ్ చేస్తే పిల్లలు కొంచెం ఆ బాధలోంచి వచ్చి అరే ఇలా ఉన్నారా అని కొంచెం మూవ్ అవుతారు. లేదనుకో అసలే పాపం అసలే మనం తల్లిదండ్రుల దగ్గర ఎట్లుంటామండి, మనం చెప్పింది శాసనంలాగా అక్కడ అట్లా మనం అట్లా ఉంటాము. అలాంటిది ఇక్కడికి వచ్చి అమ్మో ఇట్లుండాలి అట్లుండాలి, ఏ ఆడపిల్లకైనా ఇబ్బందేనండి. నేను చెప్పింది ఏమైనా తప్పు ఉందా, ఒకవేళ నేను చెప్పినాయి కరెక్టేనా లేదా తప్ప అనేసి అనుకుంటే మీరు కామెంట్ల రూపంలో నాకు కొంచెం షేర్ చేయండి. నేను ఏదైనా తప్పు ఉంటే నా తప్పు ఇదా అని చెప్తాను. కాకపోతే నేను చెప్పేది అయితే నిజమేనండి. అందరి ఆడపిల్ల మనస్తత్వము దాదాపు ఒకటే రకంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఆడపిల్ల మనసులు చాలా సున్నితమైందండి. ఒక్కసారి మన అని అనుకున్నదంటే చచ్చేదాకా వాళ్ళని వదలదు అమ్మాయి. అదే చెప్తున్నాను, కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల రకరకాల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. అమ్మాయికి ఇలా అనొచ్చు, అలా అనకూడదు, ఇలా నడవాలా, అలా నడవకూడదు, ఇలా నవ్వచ్చా, ఇలా నవ్వకూడదు, అట్లా రకరకాలుగా ఉంటాయి. అందుకేనండి నేనైతే ఈ రకంగా ఫేస్ చేశాను. అఫ్కోర్స్ అందరూ ఇదే రకంగా ఫేస్ చేసి ఉంటారు. మీరు ఏం ఫేస్ చేశారో ఒకసారి నా కామెంట్ల రూపంలో నాకు చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.